అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా, రోలు రోకలి అంటే శ్రీశైల క్షేత్రంలో మల్లమ్మ కన్నీటి టెంపుల్ దగ్గర ఆ రోలు రోకలి మిస్టరీ ఏందని, దాని గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. ఆ రోల్లో రోకలి అంటే మనసులో మనం ఏదైనా ఒక కోరిక అనుకొని అది జరుగుతుందా జరగదా అని అనుకొని పెడితే ఖచ్చితంగా అది నిలబడుతుందంటే, ఇట్లా నేను కూడా ట్రై చేశాను. 3 సార్లు పెడితే 3 సార్లు నిలబడింది. ఇప్పుడు చాలామంది ట్రై చేశారు, వాళ్ళకందరికి కూడా అది నిలబడలేదు. కొంతమందికి ఈజీగా ఇట్లా పెట్టంగానే కూడా వాళ్ళు ఇట్లా ఏందో బోల్ట్ తిప్పినట్టుగా ఇట్లా తిప్పారు, అంతే నిలబడిపోయింది. కొంతమంది ఈజీగా నిలబడింది, కొంతమంది కొంచెం చాలాసేపు కూడా ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత కూడా కొంతమందికి నిలబడింది, కొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా నిలబడలేదండి. దాని లోపల కూడా ఏమీ లేదు, నేను చూశాను. వాళ్ళు ఉదయం పూట పూజించి అప్పుడు మనుషుల దగ్గర పట్టుకోమని చెప్తారంట. అక్కడ దాని లోపల కూడా ఏమీ లేదు, ఆ కర్రకు కూడా ఏమీ లేదు. ఆ కర్ర కానీ చూస్తే అంతా అరిగిపోయి ఉంటుందండి. అది ఎలా ఉంటుంది, కొంచెమే కూసుగా ఉంటుంది, మిగతాదంతా అరిగిపోయి ఉంటుంది. ఆ పైన ఎలా ఉందో కింద భాగం కూడా అలాగే ఉందండి. చూడండి ఎంత ఈజీగా కొంతమంది పెడుతున్నారు, కొంతమంది చాలా కష్టంగా పెడుతున్నారు. ఈ అబ్బాయి రెండోసారి ట్రై చేస్తున్నాడు, అయినా ఆ అబ్బాయికి అది నిలబడలేదు. వాళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారండి ఆ మగవాళ్ళు. వాళ్ళు కూడా అంతకుముందు ఏదో అనుకున్నారంట, ఒక ముగ్గురికి ఏదో జరిగిందంట, అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారంట అది పెట్టడానికి. వాళ్ళలో కొంతమందికి నిలబడలేదు, కొంతమందికి నిలబడింది. వాళ్ళు కన్నడంలో చెప్పారు ఆమెని అడిగితే ఆమె నాకు చెప్పారు. వాళ్ళందరూ అక్కడ కన్నడమే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆమె కన్నడం అంటే ఆ ఊరికి కోడలని, ఆ ఊరిలో వాళ్ళకి ఆమె అంటే చాలా గౌరవం అంటండి. ఆ ఊరు వాళ్ళే ఆ గుడికి కూడా చాలామంది ఎక్కువ వెళ్తున్నారు. అసలు వాస్తవంగా ఆమె గురించి మనం తెలుసుకుందాం. ఆమె శ్రీశైల క్షేత్రంలో శివపురం అనే ఒక ఊరిలో నాగిరెడ్డి గౌరమ్మలకి దంపతులకు పుట్టిరండి ఆమె. అంటే 14వ శతాబ్దంలో వాళ్ళు అప్పటికే మంచి కోటీశ్వరులు, చాలా ధనవంతులు అంట వాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆమెని అంటే వాళ్ళకి పెళ్ళైన చాలా ఏళ్ళకు కూడా పిల్లలు పుట్టలేదంట. పిల్లలు పుట్టకుండా ఉండేటప్పటికి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆయన కలలో కనిపించాడంట. నువ్వు ఈ విధంగా నీకు నా భక్తురాలు పుడుతుంది అని స్వామివారు కల్లో కనపడి చెప్పారంట. చెప్పిన తర్వాతనే ఆయనకి ఈమె పుట్టిందంట. అందుకని ఆమె పేరు మల్లమ్మ అని ఆయన పెట్టుకున్నారంట. హేమారెడ్డి మల్లమ్మ అని పేరు పెట్టుకున్నారంట. ఆమె చిన్నప్పటి నుంచి కూడా శివభక్తురాలేనంట. ఆ విధంగా ఉన్న ఆమె ఇంకా యుక్త వయసు వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో సంబంధం చూసి పెళ్లి చేస్తే అక్కడ అత్తింటి వారు, ఆడపడుచులు, తోడికోడళ్ళు వీళ్ళు చాలా అంటే చాలా హింసించేవారంట. ఆమెని చాలాగా బాధలు పెడుతూ ఉండేవారంట. ఇంకా ఆమెకి అర్థమయ్యి ఇంకా వీళ్ళకు నేను సరిగాను అని ఆమె గురించి వాళ్ళకందరికీ అర్థమయ్యే స్థితికి ఆ ఇంట్లో నుంచి వచ్చేసి పుట్టింటికి కూడా పోకుండా శ్రీశైల క్షేత్రంలో ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న గుడి చేసుకొని అక్కడ శివనామ స్మరణ చేసుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ ఆమె ఎవరికుండా సహాయం పొందకుండా ఆమె స్వయం ఉపాధి ఆమె ఏర్పాటు చేసుకొని శివనామ స్మరణలోనే జీవితాంతం ఉండి చేశారంటండి. ఆమె చాలా గొప్ప మనిషి అంట. ఆమె చాలా మంచి భక్తురాలు. ఆమె ఒకటే అనుకుందంట, ఈ రోలు రోకల్లో వచ్చి ఎవరు వాళ్ళ కోరికలు చెప్పుకొని పెడతారో అది నిలబడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని ఆమె చెప్పారంట అండి. ఎందుకంటే ఆమె చాలా కష్టాలు పడింది, పిల్లలు పుట్టలేదని, భార్యాభర్తలు కలిసి ఉండలేదని, ఇంట్లో వసతి లేదని, ఇట్లా ప్రతి ఒక్కరు చాలా విధాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కష్టాలన్నిటిని తీరిపోవాలంటే నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఎవరు ఆ విధంగా నిలబెడతారో వాళ్ళకి ఆ కోరికలన్నీ నెరవేరుతాయి అని ఆమె చెప్పారంట. అందుకని ఆ రోలు రోకలికి అంత ప్రాధాన్యత ఉంది అక్కడ. చూడండి చాలామంది అంటే చాలామంది, నేను 2 days వెళ్ళాను అక్కడికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ లేదు, అందువల్ల ఒక చిన్న వీడియో తీయాల్సి వచ్చింది. ఆ వీడియోలోనే నేను తీసుకున్నాను, అది సరిగా రాలేదు. సెకండ్ టైం వెళ్ళాను, అంటే దాన్ని చూద్దాము ఎట్లా ఏంది అని చూస్తే అటు ఫస్ట్ 3 సార్లు దంచాలి, దంచిన తర్వాత అప్పుడు అది పెట్టాలన్నమాట. అది ప్రతి ఒక్కరు దంచి పెడుతున్నారు. అట్లా దంచి పెట్టడం వల్ల అంటే దంచితే ఆమెకి ఆ ఇంట్లో వినపడుతుందంట. ఆ సౌండ్ వినపడినప్పుడు అప్పుడు ఆ కోరిక నెరవేరుతుందా లేదా అన్నట్లుగా ఆమె చెప్తారంట. ఆమె చాలా అంటే చాలా మహిమ గలదంట అండి. చాలామంది కూడా చెప్పారు, పిల్లల కోసం వచ్చిన వాళ్ళు చూడండి ఆ గుంటలో ఏమీ లేదు, ఆ కుంకుమ
కుంకుమ పసుపు తప్ప ఇంకేం లేదు. నేను అడిగాను ఆమెని, ఆ కర్ర ఇటీయమ్మ అంటే, చూడమ్మా అందులో ఏం లేదు, నువ్వు కూడా చేపెట్టి చూడు అని ఆమె కూడా చేపెట్టి ఆ కుంకుమ అంతా ఎత్తి చూపించింది నాకు. ఆ కర్ర చూడండి ఎలా ఉందో, అంతా అరిగిపోయి అసలు ఏం లేదు. ఆ కర్ర పట్టుకుంటే కూడా మనకి అసలు చూడండి అంతా అరిగిపోయింది. ఆడ అసలు బాగా క్లియర్గా కనిపిస్తుందండి, అక్కడ ఏం మిస్టరీ ఏం లేదు. అది కేవలం ఆమె మీద ఉన్న నమ్మకం, ఆమె మీద ఉన్న గౌరవం, ఆ భక్తి శ్రద్ధలతోనే అది నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా అండి చాలామంది కూడా అంటే ఇద్దరు చూశాను నేను అక్కడ, పిల్లలు, ఒక ఆమె ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొచ్చింది, సంకలో ఒక బాబుని వేసుకొచ్చి ఈ విధంగా మగపిల్లోడి కోసం అని వచ్చిందంట. అక్కడికి వచ్చి ఆమెకి ముడుపు కట్టి ప్రాణమిల్లితే అట్లా కొడుకు పుట్టిందని ఇప్పుడు ఆ ముక్కుని చెల్లించుకోవడానికి వాళ్ళు మళ్ళీ రిటర్న్ శ్రీశైలం వచ్చారు. అంటే ఆ రిటర్న్ అంటే ఆ ముక్కు చెల్లించడం కూడా ఏం లేదండి, ఒక 5 మందికి అన్నదానం చేసి అమ్మవారికి ఏదన్నా పండు పలహారం నైవేద్యం పెడితే చాలంట మన కోరిక నెరవేరిన తర్వాత. ఇంకా అంతకుమించి కూడా అక్కడ ఏమి ఎక్కువ కోరికలు కూడా అంటే ఎక్కువ మొక్కు చెల్లించాల్సింది కూడా ఏమీ లేదు. చూడండి ఆమె ఎంత దయామయురాలు కాకపోతే, ఆమె ఎంత గొప్ప భక్తురాలు కాకపోతే, అంత మంచి భక్తురాలు శివయ్య దయ వల్ల ఆ ఊరిలో ఉండి ఆ ఊరిలో అంతమందిని ఉద్ధరించింది. ఆమె పరిపాలనలో ఉన్న ఆవులు వాటి పరంపర ఇప్పటికీ కూడా 3 ఆవులు ఉన్నాయండి అక్కడ. నేను వెళ్ళిన టయానికి అవి అడవిలో మేయడానికి వెళ్ళాయంట. అక్కడ సెక్యూరిటీ చెప్పారు నాకు, ఆ దూరం నుంచి చూపించాడు. ఆ 3 ఆవులు మాత్రం సపరేట్గా మేస్తున్నాయండి, మిగతా అన్ని కొంచెం దూరంగా ఉన్నాయి. అది కొంచెం లోపల అడవి లోపల ఉండింది. ఇంకా నాకు కాళ్ళకి చెప్పులు లేదని నేను లోపలికి పోలేకపోయాను. అంటే ఆమె హయాం నుంచి ఉన్న ఆవులు ఉన్నాయి. అంటే ఆమె అప్పట్లో పూజించేటప్పుడు పులులు, జింకలు, పాములు, కుందేళ్ళు ఇవి కూడా వచ్చి ఆమెతో పాటు శివనామ స్మరణ ఆలకిస్తూ ఉండేదంట. ఆమె ఎంత గొప్పది కాకపోతే మూగజీవాలు, క్రూర జంతువులు కూడా ఆ మంత్రానికి వశమైపోయాయంటే ఆమె గొప్పతనం కదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మనం శివ శివ అంటాం, కృష్ణ అంటాం, అన్నంత మాత్రాన మన భక్తిలో నిజాయితీ ఉంటే మన ఇంటి ముంగట కూడా రావాలి కదా. అదేవిధంగా మనం ఎంత భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజిస్తామో, ఆయన గౌరవిస్తామో, ఆయన ప్రేమిస్తామో, ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడని ఇంతకన్నా నిర్ధారణ ఇంకోటి ఉండదండి. చాలామంది అంటారు మేము అన్ని పూజలు చేసాం, ఇన్ని పూజలు చేసాం, మాకెందుకు ఫలించలేదని. పూజలు చెయ్యడం గొప్ప కాదండి, నిష్టగా చేసామా లేదా, అంటే శ్రద్ధగా చేసామా, మనసులో ఏదో ఆలోచిస్తూ పైన పూజలు చేస్తూ ఉంటే ఆ పూజలకి ఫలితాలు ఉండవండి. మనసులో భయం ఉండాలి, భక్తి ఉండాలి, భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. ఈ 3 ఉండి శ్రద్ధతో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆయన మీద ధ్యానిస్తూ, అది కృష్ణనామమైన శివనామమైన ఎంత అంటే ఆ నామాన్ని మనం పలుకుతున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా ఈ నామం మనం కూడా పలికితే బాగున్ను అన్నట్లుగా ఎవరికి అనిపిస్తుందో అప్పుడు ఆ పూజకు కానీ ఆ జపానికి కానీ విలువ ఉంటుందండి. ఏదో చేసామంటే చేసాం, చేయలేదు అయిపోయింది మొక్కుబడిలాగా అంటే జీవితంలోకి మనం ఎన్ని పూజలు చేసినా ముందుకు వెళ్ళలేమండి. భగవంతుడి మీద నమ్మకం ఉంచుకోవాలి, భగవంతుడి మీద భయము ఉండాలి, భక్తి ఉండాలి, ముఖ్యంగా ప్రేమతత్వం కూడా ఉండాలండి. ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. ఇలాంటివి మనము లేకపోయినా మన తరంతరం కూడా వాటిని చెప్పుకోదగ్గంగా ఉండాలి అంటే అంత గొప్ప భక్తులు అవ్వాలి మనము. అంత భక్తులు ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. ఒక్కొక్కరు మనకంట ఆచాతూచా పడుతూ ఉంటారు కాబట్టి ఇలా మల్లెమ్మ గారు పడ్డారు. ఆమె ఎంత పెద్ద భక్తురాలు కాకపోతే అంత ఇదిగా చూడండి, ఒక రోల్లో రోకలి నిలబడ్డం ఏందండి, అది చూడడానికే విచిత్రంగా అసలు ఆశ్చర్యకరంగా ఉంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అవి కోరికలు నెరవేరాయో లేదో అనేది, అంటే స్వార్థంతో కూడిన కోరికలు ఉండకూడదు, నిస్వార్థంతో కూడిన కోరికలు, అది 10 మందికి హాని తలపెట్టకుండా లేని కోరికలు అయితేనే భగవంతుడైనా తీరుస్తాడు కదా. అట్లా ఆమెను కూడా అలాగే చేస్తారేమో, కానీ చాలా అద్భుతం అనిపించింది నాకు మాత్రం ఆ విషయంలో. ఎవరైనా కూడా భగవంతుడు లేడు, అది బూటకం, అదంతా సైన్సు, అది ఇదని చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మకండి. ఇంతకన్నా సాక్ష్యాధారాలు మనం ఏం చేయలేము. ఇలాంటివి కోకొల్లలుగా చాలా ఊర్లో కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూడగలిగితే, వినగలిగితే
ఇంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. ఇంకొకటి అంటే చూడండి, అంటే ఇది రెండోసారి. ఫస్ట్ టైం నేను వేరే వాళ్ళు పెడుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఆమె అంటూనింది నాతో, మేము చాలా సేర్లు పెట్టామండి, అస్సలు నిలబడడం లేదు, అంటే ఇంటి యజమానే పెట్టాలేమో, ఆడవాళ్ళు పెడితే నిలబడడం లేదు అని. ఆమె ఇప్పటికీ ఇది మూడోసారి అంటండి వచ్చి పెట్టేది. ఆమె మూడు సార్లు నుంచి పెడుతున్నా అది నిలబడడం లేదండి. పాపం ఆమె చాలా బాధపడుతునింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టుకి మీరు ఏ పిల్లవాళ్ళు కావాలన్నా, ఆడపిల్ల మగపిల్ల అని ఎవరు కావాలన్నా వచ్చి అక్కడ ముడుపు కట్టుకుంటే పిల్లలు పుడతారంట. అదేవిధంగా ఒక ఆమె కూడా చేసింది. ఇది నేను పెట్టానండి, అది నిలబడింది ఫస్ట్ టైం పెట్టినప్పుడు. అందుకని దయచేసి భగవంతుడు ఉన్నాడని నమ్మండి. అట్లని ఎక్కువ మూఢనమ్మకాలు కూడా నమ్మకండి. భగవంతుని మీద నమ్మకం ఉంచండి. జై శ్రీరామ్.